కైలాసపల్లె పటంలో కనిపించని ఒక చిన్న ఊరు. కానీ ఆ ఊర్లో ఉన్న బాధలు మాత్రం దేశమంతా కనిపించే నిజాలు. సుమారు 300 కుటుంబాలు. అందరి జీవనం ఒకటే, వ్యవసాయం. వాన మీద నమ్మకం పెట్టుకుని బతికేవాళ్ళు. భూమి మీద భారం, అదే వారి జీవితం. అలాంటి ఊర్లో శివయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. పొద్దున్న పొలం, సాయంత్రం కూలి, రాత్రి అలసటతో కూడిన నిద్ర. అదే అతని రోజు చర్యలా మారిపోయింది. ఒకరోజు మాత్రం వేరేలా ఉంది. సాయంత్రం 8 గంటలు ఇంట్లోకి అడుగుపెట్టాడు శివయ్య. ముఖంలో అలసట కన్నా మాటలేని కోపం ఎక్కువగా ఉంది. గౌరీ అన్నం వడ్డించింది. రోజులాగే కాదు, ఆ రోజు శివయ్య 2 ముద్దలకే చేతులాపేశాడు. గౌరీకి అర్థమైంది, ఇది ఆకలి కాదు, మనసు బరువు అనిపించి ఆపేశాడని. ఎందుకంటే ఆ ఊర్లో మేమే పేదవాళ్ళం, అందరూ మమ్మల్ని తక్కువ చేసేవాళ్ళే. ఆయన్ని అలా చూడలేక, ఆయన మనసు అర్థం చేసుకొని కూడా ఆయన్ని బాధ నుంచి తప్పించాలి అని ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నా. ఏమయ్యా, ఈరోజు అన్నం తగ్గించి తిన్నావు? బజార్లో ఏమైనా తిన్నావా అని అడిగాను. దానికి శివయ్య మౌనంగా, బజార్లో తినే అలవాటు నాకు లేదని నీకు తెలుసు కదా, అయినా బజార్లో తినేంత స్తోమత మనకెక్కడిది గౌరీ అంటూ నవ్వుతాడు. దానికి గౌరీ మనసు కూడా బాధతో నిండిపోతుంది. ఇక అడిగి ఆయనని బాధ పెట్టాలి అని లేకపోయినా ఆయన్ని అలా చూడటం మాత్రం గౌరీకి గుండెలు పిండేసినట్టు అనిపించింది. భార్యకు భర్త కన్నీళ్ళు మాటల కన్నా స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ఎందుకు ఇలా ఉన్నావు? ఏమైనా గొడవ జరిగిందా అని అడిగింది. శివయ్య ఒక్క మాట కూడా చెప్పలేదు. కోపంగా చేతులు కడిగి అన్నం పూర్తిగా తినకుండానే పడుకున్నాడు. ఏమైనాదో చెప్పయ్యా, మనసులో ఉన్న కట్టమేంటో పంచుకుంటేనే కదయ్యా గుండెల్లో భారం దిగుతుంది అని అడుగుతుంది. చాలాసేపటికి శివయ్య గుండె పగిలింది. మన దగ్గర 1/2 ఎకరం పొలం గౌరీ. మన కులంలో వాళ్ళందరికీ 10 నుంచి 20 ఎకరాల పొలాలున్నాయి. వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతుంటే మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. సెంటర్కి వెళ్తే మన మీద, మన పిల్లల మీద చిన్న చూపు మాటలు చూపిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి అదే అని నవ్వుకుంటున్నారు. పంటలు వేస్తే రేటు ఉండదు, రేటు ఉన్నప్పుడు పంట చేతికి రాదు. నాకు కాదు గౌరీ భయం, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తేనే భయంగా ఉంది. ఒక సాధారణ రైతు తన బిడ్డలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వగలడా? అక్కడే శివయ్య మొదటిసారి తన బలహీనతని ఒప్పుకున్నాడు. చదువు లేనివాడు, సంతకం కూడా చేయలేని స్థితిలో ఉన్నవాడు. ఈ లోకం ముందు తన పిల్లలు కూడా అలాగే నిలబడతారేమో అన్న భయం పేరుకుపోయింది తనలో. గౌరీ కాసేపు మౌనంగా ఉంది. ఆ మౌనంలో ఒక తల్లి ఆలోచన మాత్రమే ఉంది. తరువాత నిదానంగా చెప్పింది, మనకు పొలాలు లేవు, డబ్బులు లేవు, కానీ మన చేతిలో ఒక ఆయుధం ఉంది శివయ్య. మన పిల్లల చదువు. డబ్బున్న పిల్లలకు గర్వం నేర్పిస్తారు, మన పిల్లలకు మాత్రం కష్టం విలువ నేర్పుతుంది. అదే చదువు. మనము తిన్నా తినకపోయినా మన పిల్లలను మాత్రం బాగా చదివిద్దాం. మోసం చెయ్యొద్దు, అబద్ధం ఆడద్దు. ధర్మంగా వచ్చిన ప్రతి రూపాయి మన పిల్లల బంగారు భవిష్యత్తుకు ఖర్చు పెడదాం. అదే వాళ్ళ జీవితానికి బంగారంలా మారుతుంది. ఆ మాటలు శివయ్య గుండెల్లో దీపంలా వెలిగాయి. ఆ రోజు నుంచి ఉదయం 3:30కే లేవడం, ఏ పని దొరికితే ఆ పని చేయడం, రాత్రి కూడా నిద్ర లేకుండా పనిచేసేవాడు. తన కోపాన్ని
తిట్లుగా కాదు, పనిగా మార్చుకున్నాడు శివయ్య. శివయ్య, గౌరీల పిల్లలు విఘ్నేష్, కార్తిక్ ఇద్దరు గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు. కానీ ఆకలితో, అవమానంతో, ఆశతో తండ్రి కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని కసిగా చదివేవారు. 10వ తరగతి ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యారు. ఇంటర్లో ఫ్రీ సీట్ సంపాదించుకున్నారు. గౌరీ ఎప్పుడు ఒక మాట చెప్పేది, కోపంతో ఒక దెబ్బ కొడితే అది మానిపోతుంది, కానీ చదువు అనే దెబ్బ జీవితాంతం గుర్తుండిపోతుంది అని చెప్పేది. దానికి ఫలితం ఇద్దరూ వ్యవసాయ ఇంజనీరింగ్ చదివారు. అమెరికా వెళ్ళారు, ప్రొఫెసర్స్ అయ్యారు. కానీ తల్లి మాట మర్చిపోలేదు. తమ ఊరి పొలాలన్నీ కొనుగోలు చేసి ఆధునిక వ్యవసాయం చేయటం, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఎలా వస్తుందో అందరికీ వివరించేవారు. వారికి గిట్టుబాటు ధర ఎలా నిర్ణయించాలో కూడా వివరించేవారు. కైలాసపల్లె ముఖం మారిపోయింది. రైతుల సమావేశం పెట్టాలి అనుకున్నారు. ఒకరోజు శివయ్య, గౌరీ రైతుల సమావేశం పెట్టారు. శివయ్య అన్నాడు, మమ్మల్ని అవమానించిన వాళ్ళపై మాకు ఎలాంటి కోపం లేదు. ప్రతీకారం కోసం కాదు ఈ సమావేశం. మీ పిల్లలను బాగా చదివించండి, అదే మీ ఆయుధమవుతుంది. మన జీవితం అయిపోయింది, మన పిల్లల జీవితం మిగిలింది. వాళ్ళ జీవితం బాగుంటే తల్లిదండ్రులుగా అంతకన్నా అదృష్టం ఏముంది అని చెప్పాడు. ఆ మాటలకు గతంలో నవ్విన వాళ్ళే స్టేజ్ మీదకి వచ్చి క్షమాపణలు చెప్పారు. చివరగా ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. మాటల్లో నిజం ఉండాలి, పనిలో ధర్మం ఉండాలి. అప్పుడే విజయం మన వెంట పడుతుంది అని చెప్తాడు శివయ్య. రైతుల సమావేశం ముగిసిన తరువాత ఒక మూలగా కొంతమంది వృద్ధ రైతులు నిలబడి ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం కాదు, నవ్వు కాదు, నిశ్శబ్దంగా జారుతున్న కన్నీళ్ళు. ఒకరు భారంగా అన్నారు, అప్పట్లో ఈ పిల్లల్ని చూసి నవ్వుకున్నాం కదరా, 1/2 ఎకరం రైతు పిల్లలు ఏం చదువుతారు, ఏమవుతారు అని మాటలతో చంపేసేవాళ్ళం. ఇంకొకరు తలదించుకొని చెప్పాడు, ఈరోజు వాళ్ళు ఎదిగారు, అమెరికాలో ప్రొఫెసర్స్ అయ్యారు, మన ఊరినే మార్చేశారు. కానీ మనమేం చేశాం, మన పిల్లల్ని చదువు దగ్గర ఆపేశాం అని అన్నాడు. మూడో రైతు గుండె పగిలినట్టు మాట్లాడాడు, అప్పుడు వాళ్ళని చూసి నవ్వుకున్నాం కదరా, ఇప్పుడు మన పిల్లల్ని చూసి ఏడవాల్సిన పరిస్థితి వచ్చిందిరా. వాళ్ళు మన ముందు నిలబడి ప్రశ్నిస్తున్నారు, నాన్న మాకెందుకు చదువు ఇవ్వలేదు అని అడుగుతున్నారు. ఆ మాటలకు అక్కడ ఎవ్వరికీ సమాధానం లేదు. అవమానం కన్నా ఎక్కువగా తమ తప్పు అర్థమయ్యే బాధ మాత్రమే మిగిలిపోయింది. అప్పుడే శివయ్య మాటలు వాళ్ళ చెవుల్లో పడ్డాయి, మన జీవితం అయిపోయింది, మన పిల్లల జీవితం మిగిలింది. ఇక నుంచైనా మీ పిల్లల భవిష్యత్తును సరిదిద్దండి అని చెప్తారు. ఆ క్షణంలో వాళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే, చదువు ఇవ్వకపోవడమే పేదరికం కాదు, అవగాహన లేకపోవడమే అసలు దరిద్రం అని అర్థమైంది. ఈ కథ మనకు చెప్పేదేంటంటే, మన అభివృద్ధి మన ప్రతీకారంలా మారాలి. కోపాన్ని ఆయుధంగా కాదు, చదువును ఆయుధంగా మార్చాలి. మన అభివృద్ధి మన ప్రతీకారం. ఈ మాట మీకు నిజంగా నచ్చితే ఒక్క లైక్తో మీ మద్దతు తెలియజేయండి. ఈ కథ ఒక్కరి జీవితాన్నైనా మార్చాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి గుండెల్లో మిగిలిపోయే కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీలో ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు స్టోరీ బాగాలేదని. ప్లీజ్ అర్థం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.